వెల్కమ్ టు టీ10 నేను రేవతి. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో జరిగిన నేరాల్లో అధిక సంఖ్యలో సైబర్ నేరాలే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను కట్టడి చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరు ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలకు పాల్పడిన వారితో పాటు డిజిటల్ అరెస్టు, ఆన్లైన్ ట్రేడింగ్, ఉద్యోగాలిస్తానంటూ అమాయకులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టారు. నిందితులు దేశవ్యాప్తంగా 255 మంది బాధితులను ముంచారు. వీరిపై తెలంగాణలో 30, దేశవ్యాప్తంగా 359 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి 25 సెల్ ఫోన్లు, 45 సిమ్ కార్డులు, 28 చెక్ బుక్లతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులను, ల్యాప్టాప్, QR స్కానర్లతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న హైదరాబాద్ ముషీరాబాద్ లోని CCS లో నిందితులకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్స్ DCP ధారా కవిత వెల్లడించారు. 5 ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ నిర్వహించి 23 మంది సైబర్ నిందితులను అరెస్టు చేసినట్టు వివరించారు. వీరు వివిధ నేరాల్లో మొత్తం 5.29 కోట్లు కాజేశారన్నారు. అక్కడి పోలీసుల సాయంతో అధునాతన సాంకేతికతను ఉపయోగించి ముఠా సభ్యులను పట్టుకున్నట్టు చెప్పారు. ఈ ముఠాలో ఓ మహిళ కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ, ఆర్థిక కష్టాల్లోకి ఉత్తరప్రదేశ్ కు చెందిన కమలేష్ కుమారి వ్యాపారం నిర్వహిస్తూ స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తోంది. ఆమె అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఎన్నికలలో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడంతో ఆమె ఆర్థిక కష్టాల్లోకి వెళ్ళింది. దాంతో అందులో నుంచి బయటపడేందుకు సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపింది. ఈ క్రమంలో ఆమెకు పరిచయమైన వాళ్ళు ఆమె NDA బ్యాంకు ఖాతాను వారికి అప్పగించాలని కోరారు. దీంతో ఆమె తన బ్యాంకు ఖాతాను సైబర్ నేరగాళ్లకు అప్పగించింది. ఆ NDO ఖాతాలో బాధితులు డిపాజిట్ చేసే సొమ్ములో కమిషన్ ఆమెకు అందుతుంది. ఇలా హైదరాబాద్ కు చెందిన 70 ఏండ్ల వృద్ధుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో 34 లక్షలు పోగొట్టుకున్నాడు. డిజిటల్ అరెస్టు పేరుతో అతన్ని 8 రోజులు సైబర్ క్రైమ్ నేరగాళ్లు భయపెట్టారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి బృందం బ్యాంకు ఖాతాలను ఆరా తీయడంతో ఉత్తరప్రదేశ్ లోని ఒక స్వచ్ఛంద సంస్థ ఖాతాలోకి బాధితుడి సొమ్ము డిపాజిట్ అయిందని గుర్తించారు. ఇలా కమలేష్ కుమారికి 1.90 కోట్లు వచ్చాయి. ఈ మేరకు ప్రత్యేక బృందం యూపీకి వెళ్లి కమలేష్ కుమారితో పాటు మరికొంతమందిని అరెస్టు చేసింది. ఆమెను అరెస్టు చేయొద్దంటూ యూపీలో 10 మంది లాయర్ల బృందం కోర్టులో వాదనలు వినిపించడం గమనార్హం. అయితే పోలీసులు ఆమె బ్యాంకు ఖాతాలోకి బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ము అక్కడి నుంచి ఇతర ఖాతాలకు వెళ్లిన వైనాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో అక్కడి కోర్టు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది. దాంతో ఆమెను హైదరాబాద్ కు తరలించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని DCP కవిత కోరారు. గుర్తు తెలియని వారి మాటలకు బోల్తా పడొద్దని, వాట్సాప్ కాల్స్ లో పోలీసుల డ్రెస్ వేసుకుని విచారించినా, బెదిరించినా సైబర్ మోసమని గుర్తించాలన్నారు. ప్రజలు అనుమానిత కాల్స్, మెసేజ్లు వస్తే స్పందించకూడదని, వాటికి స్పందిస్తే ఖాతా నుంచి డబ్బులు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.